For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవీ నవరాత్రులు మొదలవబోతున్నాయి. అసలు దేవీ నవరాత్రులు ఎలా చేసుకోవాలి, ఎలా పూజించాలి? అసలు అమ్మవార్లందరూ కూడా శాంతి స్వరూపులుగా మనం దేవీ నవరాత్రుల్లో పూజిస్తూ ఉంటాం. మరి ఆ పూజా విధానం ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి కదా. మరి పూర్తి వివరాలతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఈరోజు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ అలాగే దేవి ఉపాసకులు సుభాష్ శర్మ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. కొంతమంది వీడియోస్లోని మొబైల్స్లోని ఇంటర్నెట్లో చూసి కలశాలను పెట్టి అలంకరించేసి ఎవరి కాలే వాళ్ళ సొంతంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాస్తవమైన మాట అమ్మా. మరి అలా చేయడం వల్ల ఏమైనా అనర్థాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటారా? ఇక్కడ అనర్థం అనేటటువంటిది ఏమీ జరగదు. కాకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వస్తువుని మనం తీసుకున్నాము, అంటే ఒక ప్రాణం లేనటువంటి వస్తువుని తీసుకున్నాము. ఎగ్జాంపుల్ ఒక దేవతలకు ఇష్టమైనటువంటిది ఒక విగ్రహము, లేదంటే ఇంకా ఏదైనా తీసుకున్నాం అనుకోండి. ఆ తీసుకున్న దానికి అర్థం ఏంటి? అది ఒక వస్తువు రూపకంగానే ఉంటుంది. ఎగ్జాంపుల్ నీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు గుళ్ళో ఉన్నటువంటి విగ్రహాలు ఉంటాయి చూసారా, ఆ గుళ్ళో ఉన్నటువంటి విగ్రహాలు వాడు చెక్కుతాడు, దాన్ని కాలు పెట్టి చెక్కుతాడు. అనేక రకాలుగా అది ఒక విగ్రహం తయారైనంత వరకు దాన్ని నానా రకాలుగా వీడు కాలు పెడతాడు, ఉముస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. అనేక రకాలుగా ఒక విగ్రహం తయారు కావడానికి ఇన్ని రకాలైనటువంటి విధానాలు పడతాయి. అలాంటప్పుడు ఆ విగ్రహము డైరెక్ట్ మనం గుళ్ళోకి వెళ్ళి ప్రతిష్ఠించలేము. దానికి చేయవలసినటువంటి కైంకర్యాలు కొన్ని ఉంటాయి, దానికి చేయవలసిన ఆగమన పద్ధతులు కొన్ని ఉంటాయి. అలా ఈ ఆగమన శాస్త్రం ప్రకారం గనక మనం విధానంతో పూజ చేస్తే దానికి జీవకళ అనేది ఉత్పత్తి అవుతుంది. అలాగే మనం ఇంట్లో పూజించేటటువంటి కలశం కూడా మనం యూట్యూబ్లో చూసి అలంకరణయుక్తంగా చేయడంతో మనకు దాంట్లో జీవకళ రాదు. ఎప్పుడు జీవకళ వస్తుంది అని అంటే, అది మంత్రయుక్తంగా తల్లిని ప్రాణ ప్రతిష్ఠ చేసి దాంట్లో ఆవాహన చేసినప్పుడు ఏమవుతుంది, అందులో జీవకళ ఉత్పత్తి అవుతుంది. అంటే అమ్మవారి యొక్క స్వయంకృత శక్తి అనేటటువంటిది అందులో ఉండి మనల్ని ఎప్పుడు కూడా రక్షించడానికి పాజిటివ్ వైబ్స్. ఒక కలశంలో వేసేటటువంటి ఏవైతే కొన్ని మూలికలు ఉంటాయి, వటవేరు, కురవేరు, నవరత్నాలు, అలాగే ఆ కలశంలో వేసే పసుపు, కుంకుమ, అలాగే పచ్చకర్పూరము, ఆ కలశంలో వేసేటటువంటి వివిధ ద్రవ్యాలు, ఇవన్నీ ఏమవుతాయంటే అమ్మవారికి ప్రతిరూపకంగా అవన్నీ ఆ కలశంలో వేసి అమ్మవారిని ఆవాహన చేస్తాం. అలా చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే, అమ్మవారి యొక్క శక్తి అనేటటువంటిది అందులో నిండి ఆ కలశంలో కూడా అమ్మవారు కూర్చుంటుంది అనే ఒక భావనతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసి దాన్నే అమ్మవారి యొక్క స్వరూపంగా మనం కొలుస్తామమ్మ. కానీ కొన్ని చోట్ల అమ్మవారు ఉగ్రకాళి రూపంలో ఉండి శివుణ్ణి హతమార్చడానికి కాలెత్తినట్టు, శూలం ఎత్తినట్టు కొన్ని విగ్రహాలు మనం చూస్తూ ఉంటాం. దానికి గల కారణం ఏంటి, అర్థం ఏంటి ఆ విగ్రహానికి అసలు? అయితే ఇక్కడ అమ్మవారి యొక్క రూపాలు అనేకత్వంగా ఉంటాయి. లోక కళ్యాణం కోసం దేవతలు దాల్చినటువంటి రూపాలు, దేవతలు వేసినటువంటి ఏవైతే అవతారాలు ఉంటాయో అవన్నీ కూడా లోక కళ్యాణం కోసం వినియోగించబడినటువంటివే. ఇప్పుడు మీరు అన్నారు కొన్ని ఫోటోలో కాళీమాత అమ్మవారి పాదాల కింద శివుడు ఉంటాడు అని చెప్పేసి, కానీ అది నిజానికి శివుడు కాదు, శివుడి వేషం వేసుకున్నటువంటి ఒక రాక్షసుడు. అది చాలా మందికి తెలుసో తెలియదు. శివుడి యొక్క వేషం వేసుకొని అమ్మవారిని హతమారుద్దామని చెప్పేసి ఆ శివుడి యొక్క వేషాన్ని వేసుకొని అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారు కూడా చూడకుండా ఆ వచ్చింది రాక్షసుడు అమ్మవారికి తెలిసి ఆ రాక్షసుడి కాళ్ళ దగ్గర పెట్టుకుంది, కానీ ఆయన శివుడి అవతారంలో ఉంటారు. అలా కొన్ని పురాణాల్లో కొన్ని కథలు చెప్పడం జరిగింది. మరికొన్ని పురాణాల్లో ఏమవుతుంది, అమ్మవారి యొక్క ఉగ్రరూపం దాల్చిన తర్వాత సృష్టినంతటిని అంతం చేయడానికి వెళ్తున్నప్పుడు శివుడు ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ శివుడు ఏం చేశాడంటే బాలశివుడిగా అవతారం దాల్చి కింద పడి ఏడుస్తూ ఉన్నాడట. అప్పుడు అనుకోకుండా ఆ తల్లి ఆ శివుడి యొక్క శరీర భాగం ఆ కాలికి, అమ్మవారి కాలికి శివుడి యొక్క శరీర భాగం తాకగానే అమ్మవారు ఒక్కసారిగా శాంత స్వరూపగా మారిపోయి అమ్మవారు ఏం చేసిందో ఒక్కసారి శివుడు వంక చూసిందట. తన ఉగ్ర రూపంతా మర్చిపోయి మాతృ స్వభావం అనేటటువంటిది అమ్మవారిలోంచి ఉద్భవించింది. ఇక అందుకే అమ్మవారి యొక్క స్వరూపాలు వీళ్ళు అనేక రకంగా ఉంటాయి. ఇది ఈ రకంగానే ఉంటుంది అని ఒక ఆధారాన్ని పట్టుకొని మనం చెప్పలేము. ఎందుకంటే అమ్మవారి యొక్క పురాణం వైభవం ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క రకంగా వర్ణించబడింది. ఇప్పుడు దీనికే 2 కథలు ఉన్నాయి. ఇంకో పురాణంలో ఇంకా కొన్ని కథలు ఉన్నాయి. అంటే శివుడిని ఎందుకు ఈ రకంగా అమ్మవారు కాలి కిందికి వేసింది, ఎందుకు ఈ రకంగా శివుడిని అమ్మవారు ఈ రకంగా శిక్షించింది అని ఇలా అనేక రకాలుగా అనేక మాటలు మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ అమ్మవారి యొక్క లీలలు, అమ్మవారి యొక్క తత్వాలు అనేక రకంగా ఉంటాయి.
అవి అర్థం చేసుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. ఏదేమైనప్పటికీ అది సృష్టిలో జరిగినటువంటి ఒక సంఘటన. ఉగ్ర రూపం అనేటటువంటిది ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడండి. పిల్లవాడు ఏదైనా తప్పు చేశాడు, లేదంటే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పని చేశాడంటే ఏ తల్లికైనా ఆటోమేటిక్గా కోపం వస్తుంది. కోపగించుకున్నంత మాత్రాన ఆ తల్లి రాక్షసి కాదు కదా. అలాగే సృష్టిలో జరిగేటటువంటి సకల విపత్తులకు, ఆపదలకు ఏదో ఒక కారణమై ఉంటుంది. అప్పుడు ఆ తల్లి ఆ సృష్టిని రక్షించడానికి అయితే ఉగ్ర రూపాన్ని దాల్చుతుంది, లేదా శాంత స్వరూపంలోనే సృష్టికి వచ్చే విపత్తులను ఆపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ భావన అనేటటువంటిది ముఖ్యము, మనం ఆలోచించే విధానం ముఖ్యము. అంతే తప్ప అమ్మవారు ఉగ్రరూపంగా ఉంది కదా అనేటటువంటిది ఎక్కడ కూడా ఉగ్రరూపంగా ఉన్నా కానీ అవి ఉగ్రరూపాలు అనేటటువంటి క్షుద్రానికి సంబంధించి, అంటే చేతబడులు, బాణమతులు, ఇలా ఎవరైతే ఉగ్రస్వరూపమైన అమ్మవారిని పూజిస్తారో ఆ కేటగిరీలో చెందినటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు. కనుక అలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఆ ఉగ్రస్వరూపాలు కూడా ఎంత భయంకరంగా ఉంటాయంటే మనం చేసే పూజలు కూడా అదే భయంకరంగా ఉంటాయి. ఉగ్రస్వరూపాలు ఎప్పుడు కూడా దేన్ని కోరుకుంటాయి తినడానికంటే మాంసము, మద్యము, ఇలాంటివి అనేటటువంటి కోరుకుంటాయి. అందుకే ఇప్పటికీ మనం కొన్ని గ్రామాల్లో జంతు బలిలు ఇస్తూ ఉంటారు, రక్తాన్ని పెడుతూ ఉంటారు, అలాగే ఆ యొక్క మాంసాన్ని పెడుతూ ఉంటారు, బలిచ్చారు అని అంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆయా దేవతలకు, ఉగ్రస్వరూపమైనటువంటి దేవతలకు ఎందుకు ఇస్తారంటే ఉగ్రస్వరూపం దాల్చినప్పుడు వాళ్ళు రక్తదాహాన్ని తీర్చుకోవడానికి అనేక రకాలైనటువంటి విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే సంవత్సరంలో ఒక్కొక్కసారి ఊర పండగ అని చేస్తూ ఉంటాము. అలా చేసినప్పుడు ఆ సమయంలో చాలా మంది ఈ 4 కూడలి చౌరస్తాల వద్ద కానీ, లేదా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక 4 కూడలిలు ఉంటాయి చౌరస్తా అనేది, అక్కడ చాలా మంది కోసి అక్కడే నైవేద్యం పెట్టేసి దాన్ని తలాకత ప్రసాదంగా తీసుకొని ఇంటికి వెళ్ళి వండుకొని తింటుంటారు. ఇవన్నీ ఏంటి అంటే అప్పట్లో ఉన్నటువంటి ఆచారాలు, పద్ధతులు, ఇవన్నీ కూడా అనాదిగా వస్తున్నటువంటి పద్ధతులు. దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. కాకపోతే ఎవరి పద్ధతి వాళ్ళది. మీరు చేసుకున్న పద్ధతి నేను చేసుకోలేను, నేను చేసుకున్న పద్ధతి ఇంకొకళ్ళు చేసుకోలేరు. కాకపోతే వాళ్ళ ఆచారాన్ని బట్టి ఒక్కొక్క కులంలో ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. అందరికీ ఒకే రకమైన పద్ధతులు ఉండవు. కాకపోతే వాళ్ళ యొక్క వంశాచారాన్ని బట్టి, కులాచారాన్ని బట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇందులో తప్పు అనడానికి ఆస్కారం లేదు. అందుకే ఉగ్రస్వరూపాలు అనేటటువంటివి ఏంటి అంటే ఒకసారి వాళ్ళకు బలిస్తే గనక అవి శాంత స్వరూపాలుగా మారిపోయి మనకు ఎలాంటి హాని చేయకుండా ఉంటాయి అని చెప్పేసి ఇలాంటి ఉగ్ర రూపాలు అనేటివి ఎక్కువగా, అంటే ఉగ్ర రూపాలు కూడా దశమహావిద్యలలో మాత్రమే చెప్పారు తప్ప ఇతర ఏ శాస్త్రంలో చెప్పలేదు. ఎప్పుడైతే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు వచ్చారో అప్పుడు ఈ అమ్మవార్లకు మనం ఇలాంటి బలి ఇవ్వకూడదు, అమ్మవారిని శాంత స్వరూపంగా పూజించాలి, శాంత స్వరూపంగా పూజించినా ఆ తల్లి కటాక్షిస్తుంది అని చెప్పేసి జగద్గురు ఆదిశంకరాచార్యుల టైం పీరియడ్లో ఈ ఉగ్ర స్వరూపాలను పూజించడం పక్కన పెట్టేసి అమ్మవారిని శాంత స్వరూపంగా పూజించడం మొదలుపెట్టారు. మనకు దేవి సప్తశతి పారాయణంలో కూడా చెప్తారు అమ్మవారి నవరాత్రులు ఏ రూపాలతో కొలవాలి అంటే పురాణమైనటువంటి రూపాల పేర్లు చెప్పారు. ప్రథమం శైలపుత్రీశ్చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాత్రేషు, షష్టౌ కాత్యాయని, అష్టమం కాళరాత్రిశ్చ, నవమంతు మహాగౌరి, దశమంతు మహాదేవి, మహాదేవి నమోస్తుతే అనేటటువంటి రూపాలతో అమ్మవారిని పూజించాలి అని చెప్పి మనకు ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దుర్గా సప్తశతిలో ఉండడం జరిగింది. దాని ప్రకారంగా అమ్మవారిని పూజించాలి. కానీ ఆ రూపాలు ఎవరికి తెలియదు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, కూష్మాండ అంటే ఎవరికి తెలియదు. అందరికి ఏ రూపాలు తెలుసు? మహాలక్ష్మి అవతారం అంటే తెలుసు, బాలా త్రిపుర సుందరి అవతారం అంటే తెలుసు, దుర్గాదేవి అవతారం అంటే తెలుసు, లలితా పరమేశ్వరి అవతారం. ఈ సాత్విక అంటే మనం రోజు చూసే అమ్మవారి యొక్క పేర్లు చెప్తే ఎవరైనా అరే అమ్మవారి యొక్క రూపం ఈరోజు గాయత్రి అవతారము, ఈరోజు స్వర్ణాలంకార అవతారం అమ్మవారు అని చెప్తే తెలుసు. కానీ శైలపుత్రి, బ్రహ్మచారి అంటే చాలా మందికి తెలియదు. కానీ పురాణ పద్ధతిలో దేవీ సప్తశతిలో ఉన్నటువంటి రూపాల ఆధారంగా ఎవరైనా పూజించాలి అంటే ఆ రూపాలన్నీ కూడా సాత్వికమైనటువంటి రూపాలు. ఏ అమ్మవారు యుద్ధం చేసేటప్పుడు ఏ రోజు ఏ రూపం దాల్చింది, ఏ అవతారంతో అమ్మవారు యుద్ధం చేసింది అని చెప్పడానికి నిదర్శనం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఈ దుర్గా సప్తశతిలో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నవరాత్రులు అనేటటువంటి ఏం లేదమ్మా, అంటే చిన్న విషయాల్లో చెప్పాలి అంటే మన కోరికలను తీర్చుకోవడానికి. అంటే కోరికలు అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక ఇల్లు కావాలి, నా బిడ్డకు పెళ్లి కావాలి, నాకు మంచి సంపాదన కావాలి, అలాగే నా అప్పులన్నీ తీరిపోవాలి, నేను ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఇలా అనేక రకాల కోరికలు ఉంటాయి చూసారా. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ అమ్మవారి శక్తిని మన వైపు తీసుకోవడానికి చేసేటటువంటి ఉత్సవాలే
అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు. కనుక ఈ నవరాత్రి 9 రోజులు చేసే ఉత్సవాలు అత్యంత ఘనంగా వైభవపేతంగా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా దేదీవ్యమానంగా చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మన అవసరాలు తీర్చుకోవడానికి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఏదైనా సరే నీ కోరిక ఎలాంటిదైనా సరే, నువ్వు కోరికలు పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళకు. మనసులో కోరికలు పెట్టుకొని నేను అమ్మవారి దగ్గరికి వెళతాను అంటే కనుక ఆ కోరిక ఎప్పటికీ ఫలించదు. ఎలా వెళ్ళాలి? అమ్మవారి యొక్క నిజమైనటువంటి భక్తుడు ఎవరు అని ఒకానొక సమయంలో ఒక మహారాజుని అడిగారు. అయితే ఆ మహారాజు అంటే చెప్తున్నాడట, ఎవరైతే కోరికలు లేనటువంటి మనిషి ఉంటాడో, ఎవరైతే భగవంతుడు ఉన్నాడో, భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడితే పూర్తి విశ్వాసము నమ్మకం ఎవరికైతే ఉంటుందో అలాంటి వాడు భగవంతునికి నిజమైనటువంటి భక్తుడు అని చెప్పడం జరిగింది. అంటే నిస్వార్థమైనటువంటి మనసు, నిష్కల్మషమైనటువంటి మనస్సు, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో చేసేటటువంటి ఎవడైనా సరే పూర్తిగా అమ్మవారి యొక్క భక్తుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు కష్టం చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆమెకు తెలియనటువంటిది, ఆమె జగన్మాత, ఆమెకు తెలియనిది ఏముంది? ఆమె కనురెప్ప పాటు కాలం ఎంతో తెలుసా? ఆమె ఒక్కసారి కళ్ళు మూసి తెరిస్తే కొన్ని లోకాలలో అంటే కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోతాయంట. అంటే ఒక అమ్మవారు ఇలా కళ్ళు మూసి ఇలా తెరిచే లోపల లక్షల కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయి అని అంటే అక్కడే ఆమె శక్తిని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క తత్వం ఏంటి అని అంటే కనుక, నువ్వు కోరికలతో అమ్మవారి దగ్గరికి వెళ్ళకు. నువ్వు మానవ జన్మ ఎత్తాను, మనకు ఒక పండగ వచ్చింది, అమ్మవారికి దండం పెట్టుకుందాము అంతే. నీ బాధ ఏంటో అమ్మవారికి తెలుస్తుంది, నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ బాధ తీర్చాలి అనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు, అరే ఈ భక్తుడు నా దగ్గరికి 9 రాత్రులు వచ్చాడు కదా, అతనికి ఏ కష్టం రాకుండా నేను చూసుకోవాలని తల్లి చూసుకుంటుంది. ఒక తల్లి బిడ్డకి ఏం కావాలో బిడ్డ చెప్పకముందే అన్ని సమకూరుస్తుంది. ఒక ఉదాహరణకు ఎగ్జాంపుల్, ఈ రోజున మా ఇంట్లో నేను లేవకముందే నా తల్లి ముందే లేచేస్తుంది. లేచి చక్కగా స్నానం చేస్తుంది. అయ్యో నా బిడ్డ లేస్తాడేమో అని చెప్పేసి బిడ్డ లేవకముందే అతనికి అల్పాహారం అంటే టిఫిన్స్, కాఫీ, టీలు అన్నీ రెడీ చేసి పెడుతుంది. అంటే ఒక బిడ్డ తల్లికి అడగవలసింది ఏమీ ఉండదు. ఆటోమేటిక్గా ఆ తల్లి సమయానికి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అనేటటువంటి అన్ని విషయాలు అమ్మవారికి తెలుసు. కాబట్టి కోరికల రూపకంగా నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళకు. నిష్కల్మషమైనటువంటి మనసుతో వెళ్ళు. అమ్మా నువ్వు ఉన్నావు, నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు కాపాడతావు, ఆ నమ్మకం నాకుంది అని విశ్వాసంతో వెళ్ళు. నీకు ఏ కష్టం వచ్చినా, ఒకవేళ కష్టం రాదు, మ్యాక్సిమం అమ్మవారిని పూజించే వాళ్ళకు కష్టాలు రావు. ఒకవేళ వచ్చాయి, మానవుడు అంటేనే కర్మజీవి కాబట్టి నువ్వు చేసుకున్న పాపపుణ్య కర్మలకు ఏదో నీకు దోషం వచ్చింది, నీకేదో ఇబ్బంది కలిగింది అనుకున్నప్పుడు ఆ తల్లి నిన్ను ఆ ఇబ్బంది నుంచి బయటపడేస్తుంది. అయ్యో నా బిడ్డ ఈ ఇబ్బంది పడకూడదే అని చెప్పేసి అమ్మవారు ఏం చేస్తుందంటే ఆ ఇబ్బంది నుంచి తొలగిస్తుంది. అందుకే అమ్మవారి యొక్క తత్వము, అమ్మవారి యొక్క వైభవం చాలా విశేషమైనటువంటిది. అందుకే ఈ నవరాత్రుల్లో చాలా చక్కగా పూజ చేసుకోండి, ప్రేమతో పూజ చేసుకోండి. అమ్మవారు నిజంగా ఉంది, ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేస్తే మనకు అనేక రకాలైనటువంటి పుణ్యాలు కలుగుతాయి అనేటువంటి భావనతో చేయండి. తప్పకుండా వాళ్ళకు శుభం, లాభం కలుగుతుందమ్మా.